గైస్ రండి మనం ఈ రోజు అయితే ఒక చైనీస్ మినీ డ్రామానే చూడబోతాం. ఈ డ్రామా స్టోరీ అయితే నిజంగా చాలా బాగా ఉంది. ఐ హోప్ ఈ డ్రామా మీ అందరికీ కానీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ డ్రామా నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. రండి మనం కానీ ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ డ్రామా స్టార్టింగ్ లోనే హీరోయిన్ ని చూపిస్తారనమాట. యాక్చువల్ గా హీరోయిన్ అయితే ఒక హౌస్ వైఫ్, తనకైతే పెళ్ళైపోయి 2 పిల్లలు గానీ ఉంటున్నారు. ఈ రోజు అయితే ఆ పిల్లలకు గానీ బర్త్డే కాబట్టి హీరోయిన్ అయితే తనే బేక్ చేసినటువంటి కేక్ ని గానీ తీసుకునేసి ఈ వర్షంలో తడుచుకుంటూ ఒక హోటల్ గానీ వస్తుంది. ఎందుకంటే ఈ హోటల్ లోపలే తన హస్బెండ్ ఇంకా బాబు ఇద్దరు కానీ బర్త్డే అయితే సెలబ్రేషన్ చేసుకుంటా అంటారు. వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దామనేసి హీరోయిన్ వస్తుందా, లోపల వాళ్ళ బాబు కేక్ కట్ చేయడానికి ముందు ఏదైనా విష్ ని గానీ కోరుకుంటారు కదా, ఆ విధంగా ఈ బాబు అయితే నాకు పాత మమ్మీ వద్దు, నాకు కొత్త మమ్మీ కావాలి, అది కానీ నా పక్కన ఉండే ఆంటీ అనేసి చెప్తాడా. అది వినేసరికి హీరోయిన్ కి అయితే మనసే విరిగిపోయిందనమాట. లోపల ఉండాది కదా రెడ్ కలర్ డ్రెస్ వేసుకునేసి ఈ అమ్మాయి అయితే హీరోయిన్ యొక్క చెల్లెళ్ళే నీకెందుకు కొత్త మమ్మీ కావాలంటా ఉన్నావు అనేసి కానీ ఇప్పుడైతే ఆ డోడో ఆ అబ్బాయి పేరు వాడితో కానీ అడుగుతుందా. మా నాన్న కళ్ళల్లో చూసాను, మీ మీద చాలా ప్రేమ ఉంది అంటాడనమాట. చిన్నపిల్లలు ఏదో తెలియకుండా చెప్పాడు అన్నట్టు అదే హీరోయిన్ హస్బెండ్ కానీ చెప్తాడు. కాకపోతే చిన్నపిల్లలు అబద్ధం చెప్పరు అన్నట్టు హీరోయిన్ కానీ బయట నుంచి ఆలోచించి తన కూతురుతో కానీ అడుగుతుంది నీ యొక్క బర్త్డే విషయం ఏందనేసి. దానికి ఆ పాప కానీ నాకైతే నా మమ్మీ మాత్రమే కావాలి అన్నట్టు చెప్తుందనమాట. వెంటనే హీరోయిన్ కానీ ఆ పాపనైతే హక్ చేసుకునేసి ఆలోచిస్తుంది. యాక్చువల్గా హీరోయిన్ అయితే తన హస్బెండ్ని చాలా ప్రేమించిదా పెళ్లి చేసుకొని ఉంటుంది. తనకైతే ఏజ్ 20లోనే పెళ్ళి అయ్యి ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ హస్బెండ్కి అయితే హీరోయిన్ మీద ప్రేమే ఉండుంటది అనమాట. హీరోయిన్ యొక్క డెలివరీ టైంలో కానీ ట్విన్స్ బేబీ కదా చాలా కష్టపడి ఉంటుంది. అక్కడ ఉండే డాక్టర్స్ కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పేపర్లో సైన్ చేయాలని ఉంటారా. వెంటనే హీరోయిన్ కానీ తన హస్బెండ్కి దా కాల్ చేస్తుంది. ఆ సిగ్గులేని వాడైతే ఇక్కడ హీరోయిన్తో ఉండకుండా తన చెల్లెలతో కానీ ఫైర్ వర్క్స్ అయితే చూడడానికి వెళ్ళుంటాడు. ఇప్పుడు కానీ పాప్కార్న్ అయితే తీసుకొని రావడానికి వెళ్ళుంటాడు అనేసి ఆ అమ్మాయి చెప్పుంటుందా. హీరోయిన్ అయితే మనసే విరిగిపోయిందనమాట. ఇలాంటి సిచ్యువేషన్ లో కానీ తన హస్బెండ్ అయితే లేదనేసి ఇంకా కానీ వాడిని అయితే మనం పట్టి ఉంచుకోవడం వేస్ట్ అన్నట్టు హీరోయిన్ కానీ ఆ పార్టీ లోపలికైతే వచ్చి తను కానీ బేక్ చేసి ఉంటుంది కదా. ఆ కేక్ లో కానీ పాప బాబు కలిసి ఉన్నట్టే డ్రా చేసి ఉంటుంది. ఇప్పుడు దాన్ని కానీ రెండుగా అయితే కట్ చేసి సగం కేక్ అయితే తన కొడుకు దగ్గర కానీ ఇచ్చేసి డోడో నీ యొక్క విష్ ని మమ్మీ కానీ నెరవేరుస్తాను, ఇకపై నుంచి నేను ఎప్పుడు కానీ నీకు మమ్మీగా అయితే అసలు ఉండను అన్నట్టు చెప్తుంది. ఆ తర్వాత తన హస్బెండ్ తో గానీ చెప్తాంది చాలు మనం ఇద్దరం గానీ డివోర్స్ అయితే తీసుకుంటాము, ఇంకా గానీ కలిసి ఉండడం వేస్ట్, పాపని గానీ నేనైతే నాతో పాటు తీసుకొని వెళ్ళిపోతాను అంటుందా. తన కొడుకు డోడో అయితే చాలా పొగరుగా మాట్లాడతాడనమాట. అమ్మ మిమ్మల్ని నాకు అస్సలు నచ్చదు, నా ప్రతి బర్త్డేకి గానీ మీరే చేసి ఇచ్చినటువంటి కేక్ నైతే ఇచ్చి నన్ను గానీ కంట్రోల్ చేస్తారు, నాకు బేకరీ కేక్ నైతే మీరు అస్సలు పెట్టరు అన్నట్టు వాళ్ళమ్మని గానీ తిడతా ఉంటాడనమాట. యాక్చువల్ గా హీరోయిన్ ఎందుకు ఇవ్వదంటే వీడికైతే మిల్క్ ప్రోడక్ట్ తో చేసినటువంటి కేక్స్ అలర్జీ కాబట్టే ఇచ్చుండదు. దాన్ని తన చెల్లెళ్ళు గానీ చెప్తుందా. ఇప్పుడు ఈ చిలక గానీ ఏం చెప్తుందంటే అలాగంతా ఏమీ లేదు, నువ్వు మిల్క్ ప్రోడక్ట్స్ ని తింటా ఉంటే అది నీకు సెట్ అయిపోతుంది అంటుందా. ఆంటీ మీరు చెప్పింది నేను వింటాను అనేసి ఆ డోడో గానీ చెప్తాడనమాట. దీన్ని చూసిన హీరోయిన్ గానీ మీకు ఇష్టం ఉంటే తినండి, లేకపోతే తీసి డస్ట్బిన్ లో పడేయండి, నాకేముంది అనేసి అక్కడ నుంచి కానీ వెళ్తా ఉంటుందా. అప్పుడు ఫూచాంగ్ గానీ అదే తన హస్బెండ్ గానీ చిన్నపిల్లాడు ఏదో తెలియకుండా మాట్లాడాడు, దానికి నువ్వు సీరియస్ అయిపోయావా అంటాడు. అవును నేను సీరియస్ గానే తీసుకున్నాను, రేపైతే 3 గంటలకి మీరు కానీ డివోర్స్ ఆఫీస్కి అయితే వచ్చేయండి అనేసి అక్కడ నుంచి కానీ బయటికి అయితే వస్తుందా. అక్కడ షెన్ అనేసి ఒక పెద్ద లాయర్ అంట, తను కానీ తన కార్డుని అయితే ఇచ్చి మీకు డివోర్స్లో ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి అంటాడు. ఇతనే ఆల్మోస్ట్ ఈ డ్రామా యొక్క హీరో లాంటి వాడన్నమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ మీరైతే చాలా డబ్బులు అడుగుతారు, నా దగ్గర అంత లేదు అంటుందా. దానికి వీడు కానీ నేనేమి డబ్బుల కోసం మీ హెల్ప్ చేయట్లేదు అంటాడు. యాక్చువల్గా హీరోయిన్ అయితే 5 సంవత్సరాలకు ముందు PhD కానీ చేస్తా ఉంటుంది. అప్పుడు తన యొక్క ప్రొఫెసర్గా షెన్ వాళ్ళ నాన్నే ఉంటాడనమాట. ఇప్పుడు తను కానీ ఒంట్లో బాగాలేకుండా ఉన్నాడు, నువ్వు కావాలంటే వచ్చి మా నాన్నని మీట్ అవ్వు అంటాడా. అప్పుడు హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది అనమాట. 5 సంవత్సరాలకు ముందు తనైతే కడుపుతో ఉంటుంది కాబట్టి నేను కానీ నా స్టడీస్ని అయితే కంటిన్యూ చేయలేను అనేసి చెప్పి నిలిచిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు వీడు కానీ ఏం చెప్తాడు అంటే నువ్వు అప్పుడైతే ఒక అతన్ని చాలా ప్రేమించావు, కాకపోతే ఇప్పుడు దాన్నంతా మర్చిపోయి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలన్నా కానీ నేను నీకు హెల్ప్ చేస్తాను అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ వీడికైతే ఎలాంటి సమాధానం కానీ చెప్పకుండా అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది. ఆ టైంలో వీడికి కానీ లోపల నుంచి చిలక అయితే కాల్ చేస్తుంది. యాక్చువల్గా వీళ్ళందరూ కానీ ఫ్రెండ్స్ ఏమో, నువ్వు ఇంకా కానీ పార్టీకి రాలేదా అంటుందా. దానికి వీడు కానీ నేను వచ్చి చూడాల్సిన వాళ్ళని చూసేసాను, మీరు ఎంజాయ్ చేయండి అనేసి కానీ కాల్ని కట్
కట్ చేస్తాడనమాట. పార్టీ అంతా అయిపోయిన తర్వాత ఫూచన్ ఇంకా డోడో ఇద్దరు గాని ఇంటికైతే వస్తారా. ఆ అబ్బాయి అయితే హీరోయిన్ అన్నిసార్లు చెప్పినా వినకుండా అక్కడైతే కేక్ ని గాని బాగా మింగినట్టుంది. ఇప్పుడు ఒళ్ళంతా గానీ అలర్జీ అయితే అయిపోయినట్టుంది. వెంటనే గానీ వీడైతే హీరోయిన్ ని పిలుస్తాడా. అక్కడైతే మెయిడ్ గానీ వచ్చి చెప్తాంది హీరోయిన్ ఇంకా పాప ఇద్దరు గానీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు అనేసి. సరే వెళ్ళి అలర్జీ మెడిసిన్ అయినా తీసుకొనిరా అంటాడా. అది మ్యామ్ కిదా తెలుసు నాకు తెలియదు అంటుందన్నమాట. ఆ తర్వాత వీడు గానీ డాక్టర్ని అయితే పిలిపించి ఈ అబ్బాయికి గానీ ట్రీట్మెంట్ అయితే చేయిస్తాడనమాట. ఆ కొంచెం సేపు తర్వాత డోడో గానీ కళ్ళు తెరిచి వాళ్ళ నాన్నని అయితే పిలుస్తాడా. ఈ అబ్బాయి అయితే అసలు మారడేమో. ఇప్పుడు కానీ ఏం చెప్తాడంటే నాన్న ఈ విషయాన్ని అయితే మీరు ఆంటీతో చెప్పకండి, తనైతే నాకు మంచిదే చేసింది, యాక్చువల్గా తప్పు చేసింది వీళ్ళ అమ్మంట. వీడికి పాలు ఇవ్వకుండా పెంచడం వల్లే ఈ రోజు సడన్ గా వీడికి అలర్జీ అయ్యింది, దీనికి అంతా కారణం అమ్మ అంటాడా. దానికి వాళ్ళ నాన్న గానీ సరే డోడో నువ్వు దాని గురించి అంతా ఆలోచించకుండా నిద్రపోనేసి వాడిని నిద్ర పెట్టేసి అక్కడ నుంచి కానీ వచ్చేస్తాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫూచాన్ కానీ కళ్ళు తెరిచి పక్కన అయితే కాఫీ ఉందా అనేసి చెక్ చేస్తాడా. హీరోయిన్ ఉంటేనే కదా కాఫీ పెట్టడానికి, కాఫీ అయితే లేదు. బయట వస్తే ఏదో శబ్దం వినపడుతుంది. డోడోనే నాకు పేస్ట్ లేదు నా బ్రష్ లో, ఇంకా నీళ్లు లేదు అనేసి గొడవలు వేస్తా అంటాడనమాట. ఆ తర్వాత అయితే వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టున్నారు, ఓన్లీ బ్రెడ్ మాత్రమే. మాకైతే మామూలుగా పెట్టే ఎగ్గు ఫుడ్ అంతా ఎక్కడ అనేసి వీళ్ళు కానీ అడుగుతారా. ఆ మెయిడ్ కానీ చెప్తా అంటారు దాన్ని అంతా మ్యామ్ దా చేస్తారు నాకైతే తెలియదు అనేసి. యాక్చువల్ గా ప్రతిరోజు కానీ హీరోయిన్ అయితే మార్నింగ్ పూటే లేసుకునేసి వాళ్ళ హస్బెండ్ కి ఇంకా కొడుకుకి పాపకి ఎవరెవరికి ఏ విధంగా నచ్చుతుంది అనేసి తనే బ్రేక్ఫాస్ట్ లంచ్ అంతా కానీ రెడీ చేసేదంట. దీన్నంతా చెప్తుందా. సరే తను ఎప్పుడు వస్తుంది వెళ్ళి అడిగి తెలుసుకొని రాబో అంటాడా. ఈ మెయిడ్ కానీ వెళ్ళి అడిగి తెలుసుకొని వస్తుంది. హీరోయిన్ అయితే ఇక పైన ఈ ఇంటికి రాను అనేసి కానీ చెప్పినట్టుంది. దాన్నంతా వినేసి వీడు కానీ మనసులోనే ఆలోచిస్తాడనమాట. యాక్చువల్ గా వీడైతే చాలా రిచ్ అయిన వాడు. హీరోయిన్ అయితే వీడి సపోర్ట్ లేకుండా అసలు బతకలేదు అన్న పొగరుతోనే వీడు ఈ విధంగా అంతా చేస్తా అన్నాడు. ఈ రోజు మధ్యాహ్నమే తను కానీ లంచ్ అయితే రెడీ చేసి తీసుకొని వీడి ఆఫీస్కి కానీ వచ్చి నేను నిన్న చేసిందంతా తప్పు నన్ను కానీ క్షమించండి అనేసి వీడి కాళ్ళ మీద పడి బతిమలాడబోతుంది అనేసి వీడు కానీ ఇక్కడైతే పగటి కాలంలో కనేసి ఆఫీస్కి వస్తాడా. అక్కడైతే ఒక లంచ్ బాక్స్ కానీ ఉందనమాట. నాకు తెలుసు తను వెంటనే కానీ వచ్చేసింది చూసావా అన్నట్టు ఆ లంచ్ బాక్స్ ని కానీ తీసుకుంటాడు. అప్పుడు ఆ చిలక కానీ కాల్ చేస్తుంది అనమాట. నేను దాని కోసం లంచ్ బాక్స్ ని పంపించాను, ఆ ఫుడ్ కానీ మీకైతే నచ్చిందా అంటుందా. వీడికైతే ఇక్కడ కాలిపోయింది అనమాట. కాల్ని కట్ చేసేసి తన అసిస్టెంట్ ని కానీ పిలిపించి నా వైఫ్ లంచ్ బాక్స్ ఏదైనా ఇచ్చి పంపించిందా అంటాడు. అలాగంతా ఏమీ ఇవ్వలేదు అనేసి అసిస్టెంట్ కానీ చెప్తాడనమాట. దాంతో వీడు కానీ మీటింగ్కి అయితే వచ్చేస్తాడు. అందరితో కానీ మీటింగ్లో ఉంటాడా. ఆ టైంలో అయితే హీరోయిన్ కానీ కాల్ చేస్తుంది. మధ్యాహ్నం 3 అయ్యింది, నువ్వు ఇంకా కానీ డివోర్స్ ఆఫీస్కి అయితే రాలేదా అనేసి అడుగుతుంది. నువ్వు అసలు ఏమనుకుంటా ఉన్నావు, నువ్వు అసలు నేను లేకపోతే బయట బతకగలవా, మర్యాదగా నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండకుండా నా ఇంటికి కానీ వచ్చాయి. యాక్చువల్గా హీరోయిన్కి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అంతగా సపోర్ట్ లేదంట. దాన్నే గుచ్చి గుచ్చి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు నేను లేకపోతే బతకలేవు అన్నాడు. వీడి మాటలంతా వినేసరికి హీరోయిన్కి అయితే చాలా కష్టమైపోయిందనమాట. నేను ఇంకా ఏమి రిచ్ అయిన అమ్మాయిని కాదన్న విషయం నాకు తెలుసు అనేసి తన కానీ కాల్ని అయితే కట్ చేసేస్తుంది. ఆ కోపంతో హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే కార్ని చాలా స్పీడ్ గా కానీ తోలుకుంటూ వెళ్తా ఉంటుందా. అటే కట్ చేసి లాయర్ ని చూపిస్తారనమాట. వీడికి హీరోయిన్ ని స్కూల్ చదివేటప్పటి నుంచి తెలిసినట్టుంది. ఇప్పుడు వీడు కానీ ఆలోచిస్తాడు. యాక్చువల్ గా హీరోయిన్ అయితే అదే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి ముందే ఒక పెద్ద యూనివర్సిటీలో కానీ సీట్ అయితే దొరికిందంట. తను అంత టాలెంట్ అయిన అమ్మాయి. అది మాత్రమే కాదు ఒక రేస్ జరిగే ప్లేస్ లో కానీ తనైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చినట్టుంది. దీన్నంతా కానీ తలుచుకునేసి వీడైతే 5 సంవత్సరాలకు ముందు నేను నిన్ను పిక్ చేశాను, మధ్యలో ఒక కుక్క కానీ వచ్చి నేనైతే తీసుకొని వెళ్ళిపోయింది, కాకపోతే ఈ ఛాన్స్ నేను ఎవరికి ఇవ్వను అన్నట్టు చెప్తా అంటాడు. ఆటే కట్ చేసి హీరోయిన్ నే చూపిస్తారు. తనకైతే వాళ్ళ పిల్లల యొక్క క్లాస్ టీచరే కాల్ చేస్తారనమాట. హీరోయిన్ వాళ్ళ కొడుకు అయితే ఏదో స్పైసీ క్యాండీ తీసుకొచ్చాడంట. దాన్ని అక్కడ ఉండే పిల్లలందరికీ ఇవ్వడం వల్ల వాళ్ళందరికీ కానీ కడుపు నొప్పి వచ్చేసినట్టుంది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అందరూ కానీ వచ్చి గొడవలు అయితే వేస్తా ఉన్నారు అనేసి చెప్తారా. హీరోయిన్ కానీ చెప్తుంది ఇదిగో చూడండి డోడో గురించి మీరు ఏం చెప్పాలన్నా కానీ నాతో చెప్పకండి, వాళ్ళ నాన్నకు కానీ కాల్ చేయండి అనేసి చెప్తుందా. ఈ పేరెంట్స్ అయితే ఒకటే అరేస్తా ఉన్నారనమాట. ఇప్పుడు నేనేం చేసేది అనేసి టీచర్ గాని అడుగుతారా. నా కూతురు దగ్గర ఫోన్ ఇవ్వండి అనేసి వాళ్ళ కూతురుతో కానీ అడుగుతుందనమాట. నువ్వేమైనా ఆ స్పైసీ క్యాండీ తిన్నావా అనేసి. మమ్మీ డోడో అయితే నాకు ఇవ్వలేదు అనేసి కానీ ఆ పాప అయితే చెప్తుందా మంచిదయ్యింది అనేసి. హీరోయిన్ కానీ సరేరా బంగారం ఇదంతా నువ్వు పట్టించుకోకు, నువ్వు కానీ వెళ్ళి చదువుకో అనేసి కాల్ని కానీ కట్ చేసేస్తుంది అనమాట. ఆ తర్వాత అయితే హీరోయిన్ కానీ మెయిడ్కి అయితే కాల్ చేసి ఆ చిలకతో కానీ చెప్పమంటుందనమాట. ఈ విధంగా స్కూల్లో అయితే తను ఇచ్చి పంపించిన క్యాండీ అయితే పిల్లలందరికీ తెగ నచ్చేసింది, ఇంకా కానీ చాలా క్యాండీ కావాలంటా ఉన్నారు, మీరు కానీ చెప్పండి అంటుందా. వెంటనే ఈ చిలకతో కానీ చెప్పినట్టుంది ఇదైతే సూపర్, నేనైతే ఈరోజు అందరినీ కానీ ఇంప్రెస్ చేసేపోతాను అనేసి ఒక బ్యాగ్ నిండికి క్యాండీస్ కానీ తీసుకొని వచ్చి నేనే డోడో వాళ్ళ అమ్మని, మీరు ఇంకా క్యాండీస్ కావాలన్నారు కదా ఇదిగోండి అంటుందా. అంతే అన్నమాట.
అక్కడ ఉండే పేరెంట్స్ అందరూ కానీ దీని మీదకి అయితే దూకేశారు. ఇచ్చిన క్యాండీ వల్ల వచ్చిన నొప్పినే తట్టుకోలేకుంటే ఇంకా కానీ ఇస్తావా అనేసి దాన్ని బాగా దంచి పంపిస్తారనమాట. అది కానీ అక్కడ నుంచి అయితే ఫూచాంగ్ ఇంటికి వచ్చి ఉంటుందా. ఇప్పుడు వాడు కానీ తను అయితే కూర్చోబెట్టేసి దెబ్బ తగిలి ఉంటుంది కదా, దానికైతే ఆయింట్మెంట్ వేస్తా ఉంటాడనమాట. అప్పుడైతే హీరోయిన్ కానీ ఇంటికి అయితే వస్తుందా. దాన్ని చూసేసి వీడు కానీ నాకు బాగా తెలుసు, వెళ్ళి నువ్వైతే బయట బతకలేవు అనేసి, సరి వచ్చేసావా లోపల కానీ వెళ్ళు అన్నట్టు చెప్తా అంటాడా. హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే లోపలికి వెళ్తుందనమాట. వెళ్ళిన తను అయితే ఒక పెద్ద సూట్ కేసులో తన థింగ్స్ అంతా కానీ ప్యాక్ చేసుకునేసి రిటర్న్ అయితే వచ్చి వాళ్ళ యొక్క పెళ్లి రింగ్ ని కానీ తీసి అక్కడైతే పెట్టేస్తుంది. వీడికైతే కోపం వస్తా ఉంటుందా. ఆ చిలక కానీ అక్క అంత లోపల ఎందుకు అర్జెంటుగా నువ్వు ఇలాంటి డెసిషన్ ఎంత తీస్తా అన్నావు, యాక్చువల్గా బాబు అయితే నీ కోసం ఆ బర్త్డే రోజు అయితే ఒక గిఫ్ట్ని కానీ రెడీ చేశాడు, ఇదిగోండి అనేసి ఒక చైన్ని కానీ ఇస్తుంది అనమాట. హీరోయిన్ కానీ దాన్ని తీసి చూస్తుందా. తన మెడలో కానీ సేమ్ అలాగే చైన్ ఉంది, అదే ఒరిజినల్ అనమాట. ఇప్పుడు ఇచ్చింది ఫేక్. హీరోయిన్ కానీ ఆ విషయం అయితే తెలిసిపోయింది. ఓ అవునా, సరే నీ మెడలో ఉండే చైన్ దా నాకు బాగా నచ్చింది, అది కావాలంటే నాతో ఇస్తావా అంటుందా. ఇంకెక్కడ హీరో దగ్గర తగులుకుంటామో ఏమో అనేసి ఈ చిలక కానీ తన మెడలో ఉండే చైన్ అయితే తీసి హీరోయిన్ దగ్గర కానీ ఇచ్చేస్తుంది. ఇప్పుడు హీరోయిన్ కానీ ఆ ఫేక్ చైన్ అయితే ఆ అమ్మాయి మెడలో కానీ వేసేస్తుంది. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే వాళ్ళ హస్బెండ్ అయితే చైన్ తీసుంటాడనమాట. అది ఒరిజినల్ చాలా కాస్ట్లీ చైన్ అనమాట. ఇదంతా మా అక్కకి అస్సలు సెట్ అవ్వదు అనేసి ఇది కానీ దాన్ని అయితే కొట్టేసి ఫేక్ది కానీ తీసుకొని వచ్చి హీరోయిన్ దగ్గర అయితే ఇచ్చుంటుంది అనమాట. ఇప్పుడు ఆ ఒరిజినల్ చైన్ కానీ తీసుకెళ్లి హీరోయిన్ అయితే డస్ట్బిన్ లో పడేస్తుందా. ఎందుకు ఈ విధంగా చేసావు అంటే హీరోయిన్ కానీ చెప్తుంది అనమాట, నీకు కావాలంటే నువ్వే తీసుకో అనేసి. అది మాత్రమే కాకుండా డివోర్స్ నోటీస్ ని కానీ ఇచ్చి ఇందులో కానీ సైన్ చేయండి, మనం ఇద్దరం కానీ బతికి చించిందంతా చాలు అనేసి చెప్తుంది. ఇన్ని సంవత్సరాలు వీళ్ళకైతే వెట్టి చాకరీ చేసి ఉంటుంది కదా, దానికి కాంపన్సేషన్ గా 60 మిలియన్ అయితే డబ్బులు కానీ అడుగుంటుంది అనమాట. వాళ్ళ కొడుకు ఆ బుడ్డోడు అయితే వచ్చి నువ్వేం పని చేయలేదు, ఇంట్లో తినేసి గమ్మనే ఉన్నావు, మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బుల్ని నీకెందుకు ఇవ్వాలి అంటాడా. ఇన్ని సంవత్సరాలు నిన్ను కని పెంచాను కదరా ఆ పాపానికి అనేసి హీరోయిన్ కానీ చెప్తుందనమాట. మీరు డివోర్స్ తీసుకున్నా కానీ నేనైతే మీతో అస్సలు రాను అనేసి కానీ చెప్పేస్తాడనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ నేనేం పిలుచుకొని వెళ్ళబోయేది లేదు, నా కూతురుతో నేను కానీ ఇక్కడ నుంచి వెళ్తాను అనేసి చెప్తుందా. వీడైతే భలే పొగరు అనమాట. ఇదిగో చూడు, నువ్వు నా సపోర్ట్ లేకుండా ఈ డబ్బుల్ని తీసుకొని వెళ్ళి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేసి కానీ నీకు తెలియదు, వెళ్ళిన స్పీడ్కి నువ్వైతే మళ్ళీ రిటర్న్ వస్తావు చూడు అనేసి సైన్ చేసి ఆ పేపర్ని కానీ హీరోయిన్ దగ్గర అయితే ఇచ్చేస్తాడా. దాన్ని తీసుకునేసి హీరోయిన్ కానీ పాపతో పాటు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వీడు కానీ చెప్పినట్టుగానే హీరోయిన్ యొక్క అకౌంట్కి అయితే 60 మిలియన్ డబ్బుల్ని కానీ ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఈ డబ్బులు మొత్తాన్ని కానీ ఖర్చు చేసేసి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా మళ్ళీ కానీ వచ్చి నా కాళ్ళని పట్టుకునేసి బతిమలాడబోతుంది అనేసి ఇక్కడ వీడైతే పగటి కళ్ళు కంటా ఉంటాడు. అటే కట్ చేసి లాయర్ని ఏదో చూపిస్తారు. తను కానీ తన ఆఫీస్లో అయితే మీటింగ్లో ఉంటాడా. అక్కడైతే వాళ్ళు కానీ ఒక కొత్త కేసుని తీసుకొని వచ్చినట్టున్నారు. దాన్ని చూసేసి వీడైతే ఇంత దరిద్రమైన కేసుని తీసుకొని వస్తారా అనేసి అందరి మీద కానీ చాలా కోప్పడుతూ ఉంటాడనమాట. ఆ టైంలో హీరోయిన్ కానీ కాల్ చేస్తుందా. వెంటనే వీడి యొక్క ఎక్స్ప్రెషన్ అంతా మారిపోయింది. కాల్ని కానీ అటెండ్ చేసి చెప్పండి మీకు ఏం కావాలన్నట్టు మాట్లాడతాడా. హీరోయిన్ కానీ ఈ విధంగా తనైతే డివోర్స్ చేసేసింది కదా, ఆ విషయాన్ని కానీ చెప్పేసి హీరో ఇచ్చిన 60 మిలియన్ని కానీ ఏదైనా స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్ చేయాలి, దానికి ఎవరినైనా కానీ రికమెండ్ చేయండి అంటుందా. చేస్తాను ఖచ్చితంగా, నేను కానీ చెప్పాను కదా మా నాన్నకైతే ఒంట్లో బాగాలేదనేసి, మీరు ఆ తర్వాత రానే లేదే అంటాడా. రేపు అయితే నేను కానీ మాస్టర్ని మీట్ అవ్వడానికి వస్తాను అంటుందా. మీకోసం నేను కానీ వెయిట్ చేస్తూ ఉంటాను అనేసి కాల్ని కానీ కట్ చేస్తాడనమాట. అక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కానీ ఏమైంది బాస్ ఎంత సంతోషంగా ఉన్నారు, ఏదైనా కొత్త క్లయింటా అంటారా. అవును, ఈ కేసులో కనుక మనం గెలిస్తే నేను కానీ పెళ్లి చేసుకోబోతాను అనేసి ఒకటే మురిసిపోతా ఉంటాడనమాట. ఆ నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ ఆ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక మేనేజర్ని కానీ వచ్చి మీట్ అయ్యి ఉంటుంది. ఈ ప్రోడక్ట్లో కానీ ఆ 60 మిలియన్ డబ్బులను అయితే ఇన్వెస్ట్ చేయమంటుంది అనమాట. దాన్ని చూసేసి వాళ్ళు కానీ ఇందులో అయితే ఇన్వెస్ట్ చేశారంటే మీ డబ్బులు మొత్తం కానీ పోయి 10 మిలియన్లు కానీ మీ దగ్గర మిగలదు నెక్స్ట్ వీక్ లోపల అంటాడనమాట. హీరోయిన్ ఆల్రెడీ కానీ దాని మొత్తాన్ని అనలైజ్ చేసేసే వచ్చి ఉంటుంది. అదైతే ఇంకో వీక్ లోపల 20% ఇంక్రీజ్ అవ్వబోతుంది అనేసి కానీ చెప్తుందా. మీ ఇష్టం అనేసి హీరోయిన్ని కానీ అక్కడ నుంచి అయితే పంపించేసి షెన్కి కానీ కాల్ చేస్తాడనమాట. మీరు పంపించిన అమ్మాయికి అసలు బొర్ర లేదా, తను ఎందుకు ఈ బ్రాండ్లో అయితే వెళ్ళి అంత డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయాలంటా ఉంది అంటాడా. షెన్ కానీ తనైతే చాలా టాలెంట్, తన గురించి మీకు తెలియదు, తను కొన్న స్టాక్స్నే నేను కానీ కొనాలనుకుంటా ఉన్నాను అనేసి వీడు కానీ చెప్పి కాల్ని అయితే కట్ చేస్తాడనమాట. ఈ విధంగా హీరోయిన్ కానీ వెళ్ళి మొత్తం డబ్బులతో అయితే స్టాక్స్ని కానీ కొనిందన్న విషయాన్ని ఆ ఫూచాన్తో అయితే తన అసిస్టెంట్ కానీ వచ్చి చెప్తాడా. నేను అనుకున్న దానికన్నా తనైతే ఇంకా త్వరగానే నా ఇంటికి వచ్చేటట్టుంది అన్నట్టు వీడైతే ఒకటే సంతోషపడతా ఉంటాడనమాట. నెక్స్ట్ డే అయితే హీరోయిన్ కానీ తన మాస్టర్ని మీట్ అవ్వడానికి
చేయడానికి వాళ్ళ ఇంటికి కానీ వచ్చి ఉంటుందన్నమాట. మేడ్ కానీ చెప్తా అంటారు, మీరు కొంచెం సేపు వెయిట్ చేయండి, మాస్టర్ అయితే వచ్చేస్తారు అనేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతారా. హీరోయిన్ కానీ అటు సైడ్ అయితే చూస్తుందా, అక్కడైతే సాల్వ్ చేయని ఒక మ్యాథ్స్ ప్రాబ్లం కానీ ఉంటుందన్నమాట. దాన్ని చూసిన వెంటనే హీరోయిన్ కానీ అక్కడికైతే వెళ్ళి దాన్ని కానీ సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంతకు ముందు అయితే హీరోయిన్ ని ఏమీ తెలియని హౌస్ వైఫ్ గానే చూపించుంటారు కదా, ఇకపై నుంచి హీరోయిన్ ఎంత జీనియస్ అన్న దాన్ని కానీ చూపిస్తారనమాట. హీరోయిన్ కానీ ఆ మ్యాథ్స్ సమ్ అయితే సాల్వ్ చేస్తుందా, అక్కడైతే మాస్టర్ యొక్క స్టూడెంట్స్ అందరూ కానీ వస్తారు. ఆ సమ్ని చూసేసి నువ్వెలా దీన్ని సాల్వ్ చేసావు, ఇదైతే మాస్టర్ ఇచ్చింది, ఖచ్చితంగా దీన్ని మాస్టర్ యొక్క స్టూడెంట్ మాత్రమే సాల్వ్ చేయగలరు. అది కాకుండా మాస్టర్ అయితే అమ్మాయిల్ని కానీ ఇప్పుడు స్టూడెంట్స్గా ఎంచుకోవడం లేదంట. ఎందుకంటే మాస్టర్ కానీ ఒక అమ్మాయిని అయితే ఎంతగానో నమ్ముకొని ఉంటాడు. కాకపోతే ఆ అమ్మాయి నాకు పెళ్లి పిల్లలదా ముఖ్యం అనేసి చదువుని కానీ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయి ఉంటుందన్నమాట. అప్పటి నుంచి మాస్టర్ అయితే ఏ అమ్మాయిని ఎంచుకోలేదు అని చెప్తా అంటారు. మాస్టర్ కానీ అక్కడికైతే వచ్చి హీరోయిన్ ని చూస్తాడనమాట. చూసిన వెంటనే తనకి కోపంగా వస్తా ఉంది. ఆ టైంలో హీరోయిన్ కూతురు జోజో కానీ, గ్రాండ్ పా మీరేనా మా అమ్మకి మ్యాథ్స్ నేర్పించింది, మీ గురించి నేను చాలా విన్నాను అంటుందా. అవును అన్నట్టు ఇతను కానీ చెప్తా అంటాడు. అక్కడ ఉండే పిల్లలు కానీ, మాస్టర్ మీరు ఇచ్చిన సమ్ని తనైతే కొంచెం సేపులోనే సాల్వ్ చేసింది చూడండి అంటారా. ఇతను కానీ వచ్చి చూస్తాడనమాట. హీరోయిన్ అయితే కరెక్ట్ ఆన్సర్ని కానీ రాసి పెట్టి ఉంటుంది. దాన్ని చూసేసి ఇతను కానీ నేను నేర్పించింది ఏది కానీ నువ్వు మర్చిపోలేదనుకుంటాను అనేసి పాస్ట్ లో ఏం జరిగిందనేసి ఆలోచిస్తాడనమాట. యాక్చువల్ గా హీరోయిన్ అయితే చాలా టాలెంట్ అయిన అమ్మాయి అన్నమాట. తను ఫ్యామిలీ పిల్లలు అన్న దానికోసం అయితే తన చదువుని వదులుకోవడం ఇతనికి ఇష్టం లేకుండా మళ్ళీ కానీ హీరోయిన్తో అయితే మాట్లాడుంటాడు. అప్పుడు హీరోయిన్ నాకు పిల్లలదా కావాలనేసి చెప్పుంటుందా, ఇంకెప్పుడు కానీ నువ్వైతే నా యొక్క స్టూడెంట్ అనేసి బయట చెప్పుకోకు అనేసి కానీ తిట్టి పంపించుంటాడు. ఇప్పుడు హీరోయిన్తో కానీ నువ్వు నాతో రా, నేను కానీ నీతో మాట్లాడాలి అనేసి దూరంగా అయితే పిలుచుకొని వచ్చి హీరోయిన్తో కానీ చెప్తా ఉంటాడు అనమాట. సూచానికి హీరోయిన్ కి డివోర్స్ అయిన విషయం అయితే ఇతనికి కానీ తెలిసినట్టుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతావు అనేసి కానీ అడుగుతాడా. హీరోయిన్ కానీ నేను ఏదైనా పనిని కానీ వెతుక్కోవాలి అనేసి చెప్తా ఉంటుంది. అంత లోపల అక్కడికైతే లాయర్ షెన్ను కానీ వస్తాడనమాట. లోపల ఉండే బాడీ మొత్తం కానీ తెలిసేటట్టు ట్రాన్స్పరెంట్గా ఒక షర్ట్ని కానీ వేసుకొని వచ్చి ఉంటాడు. వాళ్ళ నాన్ననైతే హీరోయిన్ ముందర పేషెంట్ అనే కదా చెప్పుంటాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న బాగా ఉండేసరికి హీరోయిన్కి డౌట్ వస్తుందనేసి, నాన్న మీరు అసలే ఒక పేషెంట్, మీకు ఒంట్లో బాగాలేదు, ఈ విధంగా అంతా ఉండకూడదు రండి అనేసి బలవంతంగా లాక్కొని వచ్చి బెడ్లో కానీ పడుకోబెట్టేసి పిల్లోని అయితే బాగా తడతాడా. అందులో ఉండే డస్ట్ వల్ల అయితే ఆ మాస్టర్ కానీ దగ్గుతా అంటాడు. హీరోయిన్ కానీ నీళ్ళు అయితే తీసుకొని వచ్చి ఇస్తుంది అనమాట. ఆ నీటిని కానీ లాయర్ షెన్ అయితే తీసి తాగేసి మా నాన్న అయితే ఈ టైంలో తాగకూడదు అనేసి కానీ చెప్తాడనమాట. ఇప్పుడు మాస్టర్ కానీ ఏమీ చెప్పలేదు, తనైతే దగ్గుతాదా ఉంటాడు. కాకపోతే నాకు అర్థమైంది నాన్న అనేసి వీడు కానీ వచ్చి హీరోయిన్తో అయితే మిమ్మల్ని క్షమించాలంటే ఇప్పుడు పిల్లలకు కానీ ఒలింపియాడ్ మ్యాథ్స్ టెస్ట్ పేపర్ అయితే ఇచ్చుండారంట, ఆ టెస్ట్ పేపర్ని మీరు కానీ సాల్వ్ చేయాలి, అప్పుడుదా ఇతను క్షమిస్తాడంట అనేసి కానీ చెప్తాడా. ఆ మాస్టర్ కానీ ఏదో చెప్పడానికి వస్తాడు. అంత లోపల మళ్ళీ హీరో అయితే ఆ పిల్లోని తట్టి వాళ్ళ నాన్నని అయితే పడుకోబెట్టేస్తాడు. థ్యాంక్స్ మాస్టర్, నేను కానీ వెళ్ళి వెంటనే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుందా. వాళ్ళ నాన్న అయితే వీడిని పట్టుకునేసి బాగా తిడతా ఉంటాడనమాట. నువ్వేమైనా చిన్నపిల్లాడివారా, అమ్మాయిని సెడ్యూస్ చేయడానికి ఈ విధంగా నా చేస్తావు అనేసి అరేస్తాడా. నాన్న మీకు ఒంట్లో బాగాలేదు, మీరు కానీ రెస్ట్ తీసుకోండి, నేనైతే వెళ్ళొస్తాను బాయ్ అనేసి అక్కడి నుంచి కానీ వాళ్ళ నాన్నని అయితే ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతాడనమాట. ఇటుపక్క హీరోయిన్ కానీ వచ్చి ఆ టెస్ట్ పేపర్ని అయితే సాల్వ్ చేస్తూ ఉంటుందా. అక్కడికైతే మళ్ళీ కానీ మాస్టర్ యొక్క స్టూడెంట్స్ కానీ వస్తారు. ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే మ్యాక్సిమం వాళ్ళైతే పిహెచ్డి పీజీ ఇలా అయితే చేసి ఉండాలి, మీరెంత చదివారు అనేసి కానీ అడుగుతారా. హీరోయిన్ అయితే జస్ట్ కాలేజ్ చదువు ఉంటుంది, అంత లోపల డ్రాప్ అవుట్ అయ్యి ఉంటుంది కదా, ఆ విషయాన్ని కానీ చెప్తుందా. ఈ బ్లాక్ చెక్డ్ షర్ట్ అయితే హీరోయిన్ని బాగా కించపరిచి చెప్తాడనమాట. మా వల్లే కాలేదు, నువ్వు చింపైపోతావా ఏంటి, చూద్దాం నువ్వు ఈ లక్షణం అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వీళ్ళైతే వెళ్ళిపోతారా. హీరోయిన్ కానీ ఆ ప్రాబ్లమ్స్ని చూసిన వెంటనే బాగా ఎంతో అయిపోయి తనైతే మొత్తాన్ని కానీ సాల్వ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ సాల్వ్ చేసేసి చూస్తుందా. అక్కడైతే లాయర్ షెన్ కానీ తన కూతురుతో అయితే ఒక నాన్న కూతురు లాగా అమ్మాయి హోంవర్క్కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. దీన్ని చూసినప్పుడు ఇలాంటి ఒక సీన్ని తన హస్బెండ్ దగ్గర అయితే హీరోయిన్ కానీ ఎదురు చూస్తుంటుంది. కాకపోతే అది అసలు జరుగుండదు అనమాట. అంత లోపల వెళ్ళిన స్టూడెంట్స్ అందరూ కానీ రిటర్న్ అయితే వస్తారా. హీరోయిన్ యొక్క ఆ టెస్ట్ పేపర్ని కానీ తీసి చూస్తారనమాట. తనైతే మొత్తం సమ్స్ని కానీ సాల్వ్ చేసి ఉంటుందన్నమాట. ఆన్సర్స్ కానీ కరెక్ట్గా వచ్చి ఉంటుందా. ఈ చెక్కుడు షర్ట్ అబ్బాయి అయితే అసలు ఒప్పుకునేట్టే లేదన్నమాట. వీడు కానీ ఆ టెస్ట్ పేపర్ని అయితే తీసి చూస్తాడా. దిమ్మ తిరిగింది బాబుకి, మొత్తం కరెక్ట్ ఆన్సర్ ఉండేసరికి వీడైతే నోరు తెరుచుకున్నాడు. అక్కడ ఉండే పిల్లలందరూ కానీ యాక్చువల్గా ఈ టెస్ట్ పేపర్ అయితే చాలా కష్టంగా ఉండిందంట. వీళ్ళు దాంట్లో సగం సాల్వ్ చేయడానికి 2 days పట్టింది. మరి మీరేలా 1 hourలోనే మొత్తాన్ని సాల్వ్ చేశారు
చేస్తారు అనేసి అడుగుతారా? ఎక్స్పీరియన్స్ బాబు ఎక్స్పీరియన్స్ అనేసి హీరోయిన్ గానీ చెప్తుంది. మా మమ్మీ సూపర్ అనేసి ఆ పాప గానీ చెప్తుందా? అప్పుడు షన్ గానీ చెప్తాడు, అవును మీ అమ్మ అయితే ముత్యం లాంటిది, దాని మీద కొంచెం దుమ్ము కప్పేసి ఉండడం వల్ల వీళ్ళందరికీ దాని యొక్క వాల్యూ అయితే తెలియట్లేదు అనేసి హీరోయిన్ గురించి అయితే గొప్పగా చెప్తా ఉంటాడు అనమాట. వీడి ముక్కుని కట్ చేసినట్టు అయిపోయింది. అందులో ఒకడు గానీ, సీనియర్ మీరైతే ఇంత టాలెంట్ గా ఉంటున్నారు కదా, ఇప్పుడైతే మ్యాథ్స్ ఒలింపియాడ్ కాంపిటీషన్ గానీ రాబోతుంది, అందులో మీరు కానీ మీ నేమ్ అయితే ఎంటర్ చేయవచ్చు కదా అంటాడా. ఈ రోజుతో వేరే లాస్ట్ డేట్ అంట. వెంటనే హీరోయిన్ గానీ తన నేమ్ అయితే ఎంటర్ చేస్తుందా, ఆ చెక్కుడు షర్ట్ వరకు అయితే కాలిపోయింది. ఇదిగో చూడు నువ్వు ఇందులో నేమ్ ఇచ్చేసావు, యాక్చువల్గా ఇందులో అయితే చాలా మంది 0 ర్యాంక్స్ దా తీసుకుంటారు, నువ్వు కానీ మెంటలీ ప్రిపేర్గా ఉండు, నీకైతే అసలు ర్యాంకే రాదు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ గానీ చెప్తుంది అనమాట, ఒకవేళ నేను ఈ కాంపిటీషన్లో నీకన్నా కానీ ఎక్కువ ర్యాంక్ తీస్తే నీ మొహాన్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళి పెట్టుకుంటావు అన్నట్టు అడుగుతుంది. అదంతా వీడు కానీ అంత సీన్ లేదులే కానీ, నువ్వు 200 లోపల ర్యాంక్ కనుక తీయలేదనుకో ఇంకెప్పుడు కానీ మాస్టర్ యొక్క ఇంటికి అయితే అసలు రాకూడదు అనేసి తన మీద కానీ పోటీ పడతాడా. హీరోయిన్ కానీ ఈ సందర్భాన్ని యూజ్ చేసుకోవాలన్నట్టు డిసైడ్ అయ్యి ఉంటుంది అనమాట. నెక్స్ట్ అయితే ఆ పాప కానీ అక్కడే నిద్రపోయినట్టుంది. షన్నుదా తన్ని కానీ పిలుచుకొని వచ్చి వాళ్ళ నాన్న రూమ్లో అయితే పడుకోబెడతాడా. దీన్ని చూసేసి వాళ్ళ నాన్న కానీ, రే ఆ పాపకైతే నువ్వు నాన్నగానే మారిపోవాలనేసి డిసైడ్ అయ్యావా అనేసి కానీ అడుగుతాడా. ఇప్పుడు ఈ షన్ను కానీ ఆ పాప చెవులో చెప్తాడనమాట, మీ నాన్న అయితే చెడ్డవాడు, అంకుల్ షన్నుదా మంచివాడు అనేసి దాన్ని పదే పదే చెప్తా ఉంటాడా. దీన్ని చూసేసి వాళ్ళ నాన్నకి కోపం వచ్చేసి అక్కడ నుంచి బయటకు కానీ వస్తాడనమాట. హీరోయిన్ కానీ తన టెస్ట్ పేపర్స్ అంతా కంప్లీట్ చేసేసి దాన్ని తీసుకొని వచ్చి మాస్టర్ దగ్గర కానీ ఇచ్చేసి తనైతే ఇప్పుడు ఆ మ్యాథ్స్ కాంపిటీషన్లో కానీ పాల్గొనబోతుంది అనేసి చెప్తుందా. దాంతో మాస్టర్ కానీ చెప్తాడనమాట, నువ్వు నా స్టూడెంట్వి కాబట్టి నా పరువు అక్కడ పోకుండా ఉండేటట్టు చూసుకొనేసి, అంటే మాస్టర్ తనకి పర్మిషన్ ఇచ్చారు, తన మీద ఉండే కోపం కానీ పోయింది అనేసి హీరోయిన్ అయితే చాలా సంతోషపడతా ఉంటుంది. అటే కట్ చేసి డోడోనే చూపిస్తారనమాట. వీళ్ళ యొక్క స్కూల్లో అయితే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కాంపిటీషన్ కానీ కండక్ట్ చేయబోతారంట. అది కానీ స్ట్రాస్ తో చేసినటువంటి ఆర్టే ఉండాలంట. ఇప్పుడు చిలకతో కానీ చెప్తా అంటాడు, నేను కనుక ఇందులో విన్ అయితే నాకు కానీ అవార్డు ఇస్తారు, నాకు కానీ స్పేస్ క్రాఫ్ట్ అయితే కావాలి అనేసి. తనైతే నా వల్ల కాదు అనేసి చెప్తుందా. మా అమ్మాయి ఉంటే చేసేది తెలుసా అంటాడు. వెంటనే ఇది కానీ ఫోన్ ని తీసుకునేసి కొంతమంది అయితే ఇలాంటి క్రాఫ్ట్స్ కానీ చేసిస్తారు కదా, వాళ్ళ దగ్గర అయితే ఆర్డర్ చేస్తుందన్నమాట. వాళ్ళు కానీ సరే అనేసి చెప్పినట్టుంది. ఇదైతే ఒకటే సంతోషపడతా ఉంటుంది. అటే కట్ చేసి ఇటు పక్క హీరోయిన్ నే చూపిస్తారు. తను కానీ అక్కడి నుంచి అయితే పాపని తన ఇంటికి కానీ తీసుకొని వచ్చి పడుకోబెడుతుందా. ఇప్పుడైతే ఆ పాప కానీ నిద్రలో మా నాన్న చెడ్డవాడు, అంకుల్ షన్నుదా చాలా మంచివాడు అనేసి తనకే తెలియకుండా తను కానీ వాగుతూ ఉంటుందా. సడన్ గా కళ్ళు అయితే తెరిచి నేను ఎందుకు ఇలా చెప్పాను అన్నట్టు ఆలోచిస్తుంది. వాళ్ళ అమ్మ కానీ ఏమైంది అనేసి అడుగుతుందా. అమ్మ నిజంగానే షన్ అంకుల్ అయితే చాలా మంచివాడు తెలుసా అనేసి చెప్తుంది. హీరోయిన్ కానీ అవునవును మంచివాడే, ఇప్పటికీ నువ్వైతే నిద్రపోనేసి ఆ పాపని కానీ నిద్రపుచ్చేసి హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే అయితే ఈ డోడో అయితే స్కూల్ ముందర నిలబడి ఇంకా కానీ నా క్రాఫ్ట్ వర్క్ రాలేదే అన్నట్టు ఉంటాడు. అక్కడికైతే జోజో కానీ వచ్చి ఏమైంది డోడో బయట ఉన్నావు లోపలికి వెళ్ళలేదా అంటుందా. ఇదిగో చూడు నువ్వైతే పనికిరాని క్రాఫ్ట్ వర్క్ని తీసుకొని వచ్చున్నావు, ఈ రోజు నేను విన్ అవ్వబోతాను అనేసి తన తీసుకొచ్చిన క్రాఫ్ట్ని అయితే కించపరిచి చెప్తాడా. హీరోయిన్ కానీ వీడితో ఉండడం వేస్ట్, టైం అయిపోయిందిరా అనేసి జోజోతో లోపలికి కానీ వెళ్ళిపోతుందా. డోడో అయితే చాలా సేపు వెయిట్ చేస్తాడనమాట. కొంచెం సేపు తర్వాత ఈ చిలక కానీ ఆ క్రాఫ్ట్ వర్క్ని అయితే తీసుకొని వస్తుంది. వీళ్ళు ఆల్రెడీ లేట్ కదా వస్తారు. అది మాత్రమే కాకుండా టీచర్స్ అయితే వీళ్ళ యొక్క క్రాఫ్ట్ వర్క్ని చెక్ చేసేసి ఏది బెస్ట్గా ఉంటుందో దాని మీద వాళ్ళైతే ఫ్లవర్ స్టిక్కర్ని కానీ అతికిస్తారు. కాకపోతే ఈ చిలక వచ్చిన వెంటనే డోడో యొక్క క్రాఫ్ట్ వర్క్ మీద అయితే ఆ స్టిక్కర్ని కానీ అతికిస్తుందా. ఇది మిగతా పిల్లలకంతా ద్రోహం చేసినట్టు కదా అనేసి ఆ టీచర్ గాని అడుగుతారన్నమాట. ఈ స్కూల్ ఫౌండర్ యొక్క కొడుకు డోడో, వాడు కనుక ఈ కాంపిటీషన్లో ఓడిపోయాడంటే ఆ తర్వాత మీరు మీ యొక్క జాబ్లోనే ఉండలేరు అన్నట్టు ఆ టీచర్నే బెదిరిస్తుంది అనమాట. దాంతో వాళ్ళు కానీ నోరు మూసుకుంటారా. అక్కడ నుంచి చిలక కానీ డోడో ఇంకా ఫూచన్ ఇద్దరితో పాటు ఆ కాంపిటీషన్ జరిగే హాల్కి కానీ వస్తుందన్నమాట. అక్కడ ఫూచన్ వచ్చి ఉండడం చూసేసి హీరోయిన్ కానీ ఫ్లాష్ బ్యాక్లో అయితే ఆలోచిస్తుంది. యాక్చువల్గా డోడోకి జోజోకి కానీ స్కూల్లో అయితే ఏదైనా ఇలాంటి కాంపిటీషన్స్ ఇంకా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఏదైనా ఉనింది అనేసి వెళ్ళి పిలిచినా వాడైతే నాకు వర్క్ ఉంది నేను రాలేను అనేసి చెప్పుంటాడు. కాకపోతే ఇప్పుడు ఆ సిగ్గులేని వాడు ఆ చిలక కోసం వచ్చుండాడే అనేసి హీరోయిన్కి బాధగా ఉన్నా కానీ దాన్ని అయితే పట్టించుకోలేదన్నమాట. ఆ నెక్స్ట్ అయితే అక్కడికి అనౌన్స్ చేస్తారు
కదా, ఆ టీచర్ కానీ వచ్చి ఇప్పుడైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డోడోకిదా, వాడి యొక్క క్రాఫ్ట్ని కానీ అందరి ముందర అయితే చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయబోతాడు అనేసి కానీ చెప్తారనమాట. డోడో కానీ అక్కడికి అయితే వచ్చి యాక్చువల్గా ఈ క్రాఫ్ట్ వర్క్ని నేను ఇంకా ఆంటీ ఇద్దరం కానీ కలిసి నైట్ అంతా కానీ మేల్కొనేసి చేసాము అన్నట్టు చెప్తాడనమాట. అక్కడ ఉండే వాళ్ళు కానీ ఏంది ఆంటీతో కలిసి చేశాడా, మరి వాళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్ళారో అన్నట్టు అడుగుతారా. దానికి చిలక కానీ వాళ్ళ అమ్మ అయితే వాడిని వదిలేసిందా, అందుకే నేను కానీ వాడికి అయితే హెల్ప్ చేశాను అన్నట్టు చెప్తుందనమాట. వాళ్ళ అమ్మకైతే కొంచెం కానీ బాధ్యత లేదు అన్నట్టు ప్రూవ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు డోడోని కానీ ఆ క్రాఫ్ట్ వర్క్ని అయితే చూపిమంటారా, వీడు కానీ ఆ బాక్స్ని అయితే చూస్తాడు. లోపల క్రాఫ్ట్ ఏమీ లేదు, అక్కడైతే ఓన్లీ ప్లాస్టిక్ స్ట్రాస్ మాత్రమే ఉంటుందా. వాడైతే నేను కాదు అంటాడనమాట. ఈ చిలక కానీ పక్కన ఫ్యూచర్ వేరే ఉండాడు. ఇంకా వీడైతే అసలు ఏమీ చూపించట్లేదు అనేసి తనే స్టేజ్ మీదకి అయితే వచ్చి ఆ అట్ట బాక్స్ని కానీ ఓపెన్ చేస్తుందా. వీడైతే వద్దంటే అన్నా కానీ వినట్లేదనమాట. ఈ గొడవలో అయితే ఆ బాక్స్ కానీ కింద పడిపోతుంది. అందులో ఒక లెటర్ కానీ ఉంటుందా, ఇదిగో చూడండి, మీకు ఇచ్చిన వర్క్ని నైట్ అంతా మేల్కొనేసి మమ్మల్ని చేయమనడం కన్నా మీ యొక్క గడ్డిని మీరే తినొచ్చు కదా అన్నట్టు రాసి పంపించుంటారనమాట. ఇదైతే మానిటర్లో వేరే కనబడుతుందా, అందరూ కానీ దాన్ని అయితే చూస్తూ ఉంటారు. టీచర్ కానీ ఎందుకు డోడో అబద్ధం చెప్పావు అంటుందా, దీనికంత కారణం ఈ ఆంటీదా అనేసి వాడు కానీ తన మీద అయితే మోపుతాడనమాట. ఇప్పుడు టీచర్ కానీ తనైతే బెదిరించుంటుంది కదా, వీడైతే ఫౌండర్ కొడుకు అనేసి దాన్ని అంతగానే అందరి ముందర అయితే చెప్పేసి నేను ఈ విధంగా చేసిన దానికి నన్ను కానీ క్షమించండి అనేసి సారీ అడుగుతుందనమాట. అక్కడ ఉండే పేరెంట్స్ అందరూ కానీ ఈ డోడో గురించి అయితే తప్పుగా మాట్లాడుతూ ఉంటారనమాట. చూడు వాళ్ళ అమ్మ లేదు, ఈ చిలకతో కలిశాడు, వాడు ఎలాంటి పనులు చేశాడు, మళ్ళీ కామెడీ చేస్తా అన్నారు, వీళ్ళైతే దేనికి పనికిరారు అన్నట్టు. దాంతో డోడోకి అయితే ఏడుపు వచ్చేసింది. నేను మా అమ్మతో ఉంటే ఖచ్చితంగా నన్ను గెలిపించేది, నేనైతే మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అంటాడు. ఈ చిలక కానీ లాక్కొని వచ్చి ఎందుకురా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాం అనేసి కానీ అడుగుతుందా. డోడో కానీ మీకు తెలీదు, ఖచ్చితంగా నా చెల్లెలు జోజో అయితే ఈరోజు ఫస్ట్ ప్రైజ్ విన్ అవుతుంది, చూడండి మా అమ్మ ఖచ్చితంగా బాగానే చేసి ఇచ్చి ఉంటుంది అన్నట్టు చెప్తాడనమాట. సరే నేను చూసుకుంటాను ఆ సంగతి అనేసి ఆ చిలక కానీ అక్కడ నుంచి అయితే వస్తుంది. దాన్ని ఎలాగైనా వెరగొట్టేద్దాము అనేసి కాళ్ళని కానీ తీస్తుందా. దీన్ని చూసిన జోజో కానీ తన కాళ్ళని అయితే అట లైట్ కదా తోస్తుందనమాట. ఇదైతే వెళ్ళి కింద పడిపోయి ఎందుకే ఇలా చేసావు అన్నట్టు అరుస్తా ఉంటుందా. మీరే కదా మా యొక్క క్రాఫ్ట్ వర్క్ని కానీ నాశనం చేయడానికి వచ్చారు అన్నట్టు చెప్తా ఉంటుంది. అంత లోపల టీచర్ కానీ జోజోని అయితే పిలుస్తారా. దాంతో జోజో కానీ తన యొక్క హ్యాండ్ క్రాఫ్ట్ని అయితే తీసుకొని వచ్చి టీచర్ దగ్గర కానీ ఇస్తుందనమాట. అది కానీ చైనాలో ప్రసిద్ధి చెందినటువంటి ఎల్లో క్రేన్ టవర్ అంట. దాని గురించి అయితే జోజో కానీ చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుందా. అప్పుడైతే సడన్గా అక్కడ డిస్ప్లే అవుతా ఉండే మానిటర్ కానీ ఆఫ్ అయిపోతుంది. అక్కడికి అయితే హీరో వాళ్ళ అమ్మ అన్నమాట, తను కానీ వస్తుందా. ఇప్పుడైతే హీరోయిన్ కానీ మానిటర్ అయితే ఆఫ్ అయిపోయింది, మీరు మాట్లాడుతూ ఉండండి నేను వెళ్ళి చెక్ చేసేసి వస్తాను అనేసి వెళ్తా ఉంటుందా. ఆ అవ్వగాని నేను ఆఫ్ చేశాను, కొంచెం సేపు గమనే ఉండు అంటుంది. ఎందుకు అలా చేశారు అంటే, ఇదిగో చూడు నీకు ఇద్దరు పిల్లలు, ఒకటి జోజో ఇంకో డోడో. ఇప్పుడు జోజో కనుక విన్ అయ్యింది అనుకో, ఆ తర్వాత డోడో ఏమనుకుంటాడు చెప్పు, నువ్వు ఇద్దరు పిల్లల్ని కానీ సమానంగా చూడాలి అనేసి హీరోయిన్ కానీ బాగా తిడుతూ ఉంటారనమాట. జోజో అయితే దీన్నంతా అసలు పట్టించుకోలేదన్నమాట. మానిటర్ లేకపోతే పోయింది, నేను చెప్పడం అయితే చెప్తా ఉంటాను అన్నట్టు తను కానీ దాని గురించి అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అది ఎప్పుడు కట్టారు, దాన్ని ఎలా మెయింటైన్ చేస్తారు అనేసి. దీన్నైతే అక్కడ ఉండే వాళ్ళందరూ కానీ వింటారా. అదైతే చాలా బాగా స్పీచ్ ఇచ్చింది. అక్కడ ఉండే పేరెంట్స్ అందరూ కానీ ఈ అమ్మాయి అయితే ఎంత బాగా చెప్తా ఉంది కదా, దీనికంతా కానీ కారణం హీరోయిన్ తనే ఈ విధంగా టీచ్ చేసినట్టుంది అనేసి హీరోయిన్ గురించి కానీ బాగా మెచ్చుకుంటా అంటారు. ఇప్పుడైతే అనౌన్స్ చేసే వాళ్ళు కానీ ఫస్ట్ ప్రైజ్ అయితే జోజోకిదా వచ్చింది అన్నట్టు చెప్తారనమాట. దాంతో ప్రిన్సిపల్ కానీ వచ్చి జోజోకి ఫస్ట్ ప్రైజ్ బ్యాడ్జ్ని కానీ ఇచ్చేసి వెళ్తారా. దీన్ని చూసేసి డోడో అయితే వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఒకటే ఏడుస్తా ఉంటాడు అనమాట. నేను ఇక్కడ ఈ విధంగా ఉంటాను అనేసి తెలుసుంటే నేను మా అమ్మతోనే వెళ్ళిపోయి ఉండేవాడిని అనేసి. జోజో కానీ తన క్రాఫ్ట్ అయితే తీసుకునేసి రిటర్న్ వస్తూ ఉంటుందా. వాడికి అయితే జోజో మీద చాలా కోపంగా ఉంది. వచ్చి ఆ క్రాఫ్ట్ ని కానీ కింద అయితే తోసేస్తాడా. లైట్ కదా జోజో వాడిని కానీ పుష్ చేస్తుంది, వాడైతే కింద వెళ్ళి పడిపోతాడా. ఈ గ్రాండ్ మా కానీ వచ్చి ఒకటే అరస్తా ఉందనమాట ఆ చిన్న పాప మీద. ఎంత ధైర్యం ఉంటే నువ్వు వీడిని ఈ విధంగా చేస్తావే, ఇంకెప్పుడు కానీ నువ్వు ఎలాంటి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయని విధంగా చేస్తాను ఉండు అనేసి అరస్తా ఉంటుందా. హీరోయిన్ కానీ అక్కడికైతే వచ్చి ముందు డోడోదా తన యొక్క క్రాఫ్ట్ని కింద తోసాడు అన్నట్టు చెప్తుందనమాట. అంత లోపల వాళ్ళ నాన్నమ్మ కానీ ఇదిగో చూడు నువ్వు ఒక హౌస్ వైఫ్గా ఇద్దరు పిల్లల్ని చాలా చక్కగా చూసుకోవాలి, కాకపోతే నువ్వు ఎలా పెంచున్నావు చూడు ఆ పాపని, తను ఇప్పుడే ఈ విధంగా గొడవల్లో దిగితే ఎలా చెప్పు, తను వచ్చి నా మనవడి దగ్గర కానీ సారీ అడగాలి, లేకపోతే ఈ స్కూల్ నుంచి కానీ నేను తన్ని ఎక్స్పెల్ చేస్తాను అనేసి చెప్తా ఉంటుందా. వెంటనే హీరోయిన్ కానీ కోపం వచ్చేసి మీరు కావాలంటే ఈ స్కూల్ యొక్క డైరెక్టర్గా ఉండొచ్చు, కాకపోతే ఏది సరి ఏది తప్పు అనేసి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కానీ చూస్తూ ఉంటారు, మీరు దేన్ని కానీ మార్చలేరు అన్నట్టు చెప్తుందా. అంత లోపల ఇక్కడ
జరిగిన దాన్ని మొత్తాన్ని కానీ వీడియో తీసి నెట్లో కానీ వదిలేసినట్టుంది. అక్కడ ఉండే పేరెంట్స్ అందరూ కానీ ఫ్యామిలీ అయితే చాలా మోసమైన వాళ్ళుగా ఉంటున్నారు. అబ్బాయిలకే సపోర్ట్ చేస్తారు, అమ్మాయిలను అయితే చాలా తక్కువ చేసి చూస్తా ఉన్నారు అన్నట్టు అందరూ కానీ చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారా. వెంటనే ఈ అవ్వ కానీ జోజో దగ్గర అయితే చాలా మంచిగా మాట్లాడుతుంది అనమాట. బంగారం, నీకు అమ్మ కావాలా నాన్న కావాలా? నువ్వు ఫ్యామిలీ అమ్మాయి కదా, నాన్న దగ్గరకు వచ్చేస్తావా అనేసి అడుగుతుందా. కాకపోతే జోజో నాకు అమ్మదా కావాలి అనేసి చెప్తుందా. మీ అమ్మని వెతుక్కుంటూ నువ్వు వెళ్ళావనుకో నీకు ఫ్యామిలీ నుంచి ఏమీ కానీ దొరకదు. అసలు మీ అమ్మ అయితే నీ యొక్క ఫీజు కానీ పే చేయలేదు, నువ్వెందుకు అక్కడ ఉంటున్నావు అన్నట్టు చాలా తక్కువ చేసి మాట్లాడుతుందా. ఈ పాప కానీ ఇదిగో చూడండి, మా అమ్మ నన్ను బాగా చూసుకుంటా ఉన్నారు, అదే కాకుండా మీ ఫ్యామిలీ నాకు అసలు నచ్చలేదు అనేసి కానీ చెప్తా ఉంటుందా. అంత లోపల అక్కడికి అయితే మాస్టర్ గానీ వస్తారనమాట. యాక్చువల్ గా ఇతనైతే ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా కానీ వర్క్ చేస్తా ఉన్నాడు. ఈ న్యూస్ వైరల్ అవ్వడం వల్లే ఇక్కడికి వచ్చాను అనేసి కానీ చెప్తాడా. అది కాదు రీజన్. యాక్చువల్ గా అయితే లాయర్ షెన్నదా ఈ న్యూస్ ని కానీ చూపించుంటాడనమాట. హీరోయిన్ కి హెల్ప్ చేయమనేసి సింబాలిక్ గా అడిగి ఉంటాడా. దాన్ని అయితే వాళ్ళ నాన్నగానే అర్థం చేసుకునేసి ఇక్కడికి వచ్చి ఉంటాడు. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ గానీ ఇక్కడ ఎలాంటి గొడవలు లేదు బాస్ అనేసి చెప్తా అంటాడా. మాస్టర్ అయితే తిడతాడనమాట. ఇదిగో చూడు, అక్కడ ఈ న్యూస్ అయితే చాలా వైరల్ అవుతా ఉంది. అది కాకుండా ఈ స్కూల్లో అమ్మాయిలను అయితే చాలా తక్కువ చేసి చూస్తా ఉంటారు, అబ్బాయిలు కదా సపోర్ట్ చేస్తా ఉన్నారు అనేసి కానీ చెప్తా అంటాడా. ఈ అవ్వ అయితే గమ్మనే ఉండకుండా నా మనవుడైతే చాలా రిచ్ అంటుందా. ఓ మీరేనా లేడీ, సరే ఇప్పుడు మీరే కదా ఈ స్కూల్ యొక్క డైరెక్టరు, మీరే వాలంటీర్ గా వచ్చి రిజైన్ చేసేస్తారా, లేకపోతే మా ఆఫీస్ నుంచి లెటర్ ని పంపించేదా అనేసి కానీ ఇతనైతే బ్లాక్మెయిల్ చేస్తాడనమాట. దాంతో వేరే ఆప్షన్ లేదు కదా, కాబట్టి ఫ్యూచర్ కానీ మా అమ్మ పొజిషన్ ని నేను తీసుకుంటాను అన్నట్టు చెప్తాడు. ఇప్పుడు హీరోయిన్ కానీ ఈ కుక్కలు మరుగుతా ఉన్నాయి, మనం కానీ వెళ్దాం అన్నట్టు ఆ పాపని తీసుకునేసి అక్కడ నుంచి కానీ బయటకు అయితే వచ్చేస్తుందా. వెనకాలే ఫ్యూచర్ కానీ వస్తాడనమాట. హీరోయిన్ ని కానీ స్టాప్ చేసి తనకైతే ఒక గిఫ్ట్ ని కానీ ఇస్తాడు. హీరోయిన్ అయితే ఎంత వద్దన్నా కానీ వాడైతే బలవంతంగా ఇస్తాడా. దాంతో హీరోయిన్ కానీ దాన్ని అయితే ఓపెన్ చేసి చూస్తుంది. అందులో అయితే ఒక బ్రేస్లెట్ గాని ఉంది. అదైతే ఆ చిలక యొక్క సైజు. దీన్ని చూసేసరికి హీరోయిన్ కి అయితే కాలిపోయిందనమాట. దీన్ని అయితే నువ్వే ఉంచుకో అన్నట్టు వాడి మొహాన్ని అయితే ఎత్తి విసిరేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ అయితే లాయర్ షన్ కానీ హీరోయిన్ ని ఇంకా జోజోని అయితే ఒక పెద్ద హోటల్ కానీ పిలుచుకొని వచ్చి ఉంటాడనమాట. ఎందుకంటే జోజో కానీ ఫస్ట్ ప్రైజ్ అయితే విన్ అయ్యింది కదా, దానికి ట్రీట్ ఇవ్వడం కోసమే. అదే హోటల్ కి అయితే పూచెను ఇంకా ఆ చిలక వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో పాటుగానే వస్తారు. వీడికైతే మైండ్ అప్సెట్ గా ఉంది కదా, సరే డ్రింక్స్ చేద్దాం అనేసి వచ్చి ఉంటారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కానీ కలిసి డిన్నర్ చేస్తా అన్నప్పుడు అందులో ఒకడు కానీ అడుగుతాడనమాట, అవును నీ వైఫ్ అయితే డివోర్స్ చేసేసిందంట కదా నిజమా అనేసి. దాంతో వీడు కానీ అవును నేనైతే తనకి 60 మిలియన్ డబ్బులు కానీ ఇచ్చున్నాను, ఖచ్చితంగా ఆ డబ్బులు అయిపోయిన తర్వాత తను నన్నుదా వెతుక్కొని రాబోతుంది, తనకు వెళ్ళడానికి వేరే ప్లేసే లేదన్నట్టు వీడైతే హీరోయిన్ ని ఏదో తక్కువ చేసే మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు చూసినా ఆ చిలక కానీ నేను కనుక మా అక్క ప్లేస్ లో ఉంటే ఈ విధంగా అంతా అసలు చేసేదాన్నే కాదు అంటా ఉంటుందా. ఆ టైంలో పూచైన కానీ ఏదో ఫోన్ కాల్ వస్తుంది. దాంతో వీడు కానీ బయటకైతే వచ్చి మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇటుపక్క అయితే తిరిగి చూస్తాడా, అక్కడైతే హీరోయిన్ ఇంకా లాయర్ షెన్ను పాప ముగ్గురు కానీ ఉంటారా, వాళ్ళు కానీ అక్కడ నుంచి అయితే వెళ్తా ఉంటారు. దీన్ని చూసేసరికి వీడికైతే కాలిపోయిందనమాట. వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తాడా వాళ్ళని ఫాలో చేస్తూ. అంత లోపలే వాళ్ళు కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయి ఉంటారనమాట. ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇలాంటి పబ్లిక్ ప్లేస్ లో ఒక మగాడితో కానీ వచ్చి డిన్నర్ అయితే చేస్తా ఉంటావు, నీ సంగతిని నేను చూసుకుంటాను, ఫ్యామిలీకి నువ్వు మళ్ళీ కానీ వచ్చి నా కాళ్ళని పట్టుకునేసి బతిమలాడేలా నేను చేస్తాను అన్నట్టు వీడు కానీ మాట్లాడుతూ ఉంటాడనమాట. ఈ విధంగానే ఈ ఎపిసోడ్ కానీ ముగిస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.